జటిలమైన సమస్య రైతుల సమస్య. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం. మిమ్మల్ని కలిశారు, మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయం మనకు ప్రధానం. ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది. దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే 60% సర్వీస్ సెక్టర్ ఉంది. వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-25% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది. ఈ విషయం, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే అందులో 9 రూపాయల 30 పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే మన రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే 6 రూపాయల ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి, దాన్ని కరెక్ట్ చేయాలి, వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, 162% వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంబ్లంలోనే నాగలి పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యవసాయమే మన బలం. అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్లు వస్తున్నాయి.